అక్బర్ బీర్బల్ కథలు. ఒకరోజు అక్బర్కు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన దర్బారులోని ఎవరైనా సరే అబద్ధం అని చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి 100 బంగారు నాణాలు ఇస్తాను అన్నారు. అది విన్న సభలోని వారు ప్రతిరోజూ ఏదో ఒక అబద్ధం చెప్పడం చక్రవర్తిని నమ్మించడానికి చాలా ప్రయత్నించారు. అందులో ఒకరు, ప్రభూ, మా ఊళ్ళో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు. ఇందులో అబద్ధం ఏముంది, పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవి కదా అన్నాడు చక్రవర్తి. ఇంకొకడు, ప్రభు, గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు. దానికి చక్రవర్తి, కోడి పెట్టెకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డు అవుతుంది కదా అన్నాడు. అలా ఎవరు ఎన్ని చెప్పినా అక్బరును ఒప్పించి లేకపోయారు. చివరికి అక్బర్ బీర్బల్ వంక చూస్తూ, నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఎందుకు ఉన్నావు అని బీర్బలును అక్బర్ అడిగాడు. పందెంలో ఓడిపోతానని భయమా అన్నాడు. అలాంటిది ఏమీ లేదు జహాపనా. మీరు ఇంతమందిలో ఇచ్చిన మాట తప్పుతారేమోనని మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్. నేను మాట తప్పడం ఏమిటి అన్నాడు అక్బర్. అదే ప్రభూ, మీరు నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొమ్మంతా నాకు రాసిచ్చారు కదా. దాని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపద తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు బీర్బల్. ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్. అవునా, అయితే 100 బంగారు నాణేలు ఇప్పించండి, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్. ఏ 100 బంగారు నాణేలు అన్నాడు అక్బర్ కోపంగా. అదే జహాపనా, పందెంలో గెలిస్తే 100 బంగారు నాణేలు ఇస్తా అన్నారు కదా, ఆ బంగారు నాణేలు ఇప్పించండి. అప్పటికి గని అక్బర్కి అర్థం కాలేదు తనని పందెంలో బీర్బల్ ఓడించాడు అని. అక్బర్ బీర్బల్ను మెచ్చుకుని 100 బంగారు నాణేలు ఇచ్చి సత్కరించాడు.